కరీంనగర్ మేయర్ పీఠం తమదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా మంత్రులకు సీఎం బాధ్యత అప్పగించారని తెలిపారు. 13 స్థానాలు ఉన్నప్పుడే తాము మేయర్ పీఠం సాధించామన్నారు. బీజేపీకి కావాల్సినంత సంఖ్యాబలం లేదంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. సార్, కరీంనగర్ కాంగ్రెస్ మేయర్ 14 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా గెలుచుకుంటుంది అని బండి సంజయ్ చెప్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ గెలిచినట్టు, కాకపోతే కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తే ఎట్లా? 69 స్థానాలు ఉన్న దాంట్లో 30 గెలిచినారు మీరు. మరి ఫుల్ మెజార్టీ రాలే కదా. ఆ కార్పొరేటర్ గెలిచిన వాళ్ళంతా సమన్వయం అయిపోయి వద్దు అని అనుకొని మరి ఒక డెమోక్రటిక్గా ఉండాలనే ఆలోచనతో వాళ్ళందరూ కలిసి మేయర్ ఎన్నుకుంటే దానికి ఓవర్ బాధ్యత, ప్రభుత్వం కాదు కదా బాధ్యత. కాంగ్రెస్ అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీ కుట్రేంది? రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి కదా, వారు కూడా తెలుసు కదా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయని. వారు కూడా రాజకీయ ఎత్తుగడల నిపుణులే కదా. సీఎం గారు అంటే మిమ్మల్ని, శ్రీధర్ బాబు గారిని కరీంనగర్ మేయర్ పీఠం మంత్రులము ఆనాడు కూడా చెప్పినాం, మంచి చెడుగా అందరం బాధ్యులేమని చెప్పినాం. తప్పకుండా శ్రీధర్ బాబు గారు, నేను, మేము మా తరఫున మా ఇన్ఛార్జ్ తిరుమల నాగేశ్వర గారు, మిగతా శాసనసభ్యులు అందరూ కూడా మేము ఎప్పుడు కూడా గతంలో కూడా 13 సీట్లు ఉన్నప్పుడు మేయర్ అయినాం. కావాలని ఆలోచన ఉంటే తప్పేలేదు, వారి ప్రయత్నం వారు చేసుకోనియండి. మేము బండి సంజయ్ గారికి వ్యతిరేకమో లేకపోతే బండి సంజయ్కి సంబంధించినదో రావద్దంటలేము. కార్పొరేటర్లు స్థానికంగా అందరూ కలిసి ఒక వ్యవహారం చేసుకొని వాళ్ళ ఒక ఆలోచనతో ఉంటారు అంటే దానికి ఎవరు మనం ఏం చేస్తాం? 14 కాంగ్రెస్ గెలిచింది కదా, మిగతా వాళ్ళ మద్దతు మీకు అవసరం ఉంటుంది కదా. మిగతా బీఆర్ఎస్ కానీ ఇండిపెండెంట్ల మద్దతు అవన్నీ ఎట్లా జరుగుతుందో చూద్దాం, ఆలోచన చేస్తాం. మేయర్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది సార్. మేయర్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా గెలవాలని ఆకాంక్షిస్తున్నా. సో మొత్తంగా కరీంనగర్ మేయర్ పీఠం పైన కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అప్పగించారు. బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ని పొన్నం ప్రభాకర్ ఖండించారు. రాజకీయ పార్టీగా ఎవరికైనా మేయర్ స్థానాన్ని దక్కించుకునే అధికారం, అవకాశం ఉంటుందని, 13 స్థానాలు ఉన్నప్పుడే తాము మేయర్ పీఠం గెలిచామని, ఇప్పుడు 14 ఇంకా అంతకుమించి ఒకటి ఎక్కువే ఉందని ఆయన చెప్తున్నారు. సో రాజకీయాలు కరీంనగర్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సో మేయర్ పీఠం పైన అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి.